హలో అండి అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ వ్లాగ్స్. ఏంటి వీడియోస్ లేట్ అవుతున్నాయి అని అయితే అనుకోవచ్చు. సో అవునండి, హైదరాబాద్ వెళ్ళాము. సో మేము వెళ్ళి ఒక దగ్గర ఒక 2 వీక్స్ అవుతుంది. కాకపోతే వీడియోస్ పెట్టడం చాలా లేట్ అయిపోతుందండి. ఎందుకంటే ఇక్కడ జగిత్యాల్లోని వినాయక చవితి అంతా కూడా చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నారనమాట. ఇంకా హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత ఆ సెలబ్రేషన్స్ తర్వాత మా అన్నయ్య రావడం, ఇంట్లో పనులు, మా చెల్లి కూడా వచ్చింది జగిత్యాల, ఆ వ్లాగ్స్ కూడా వస్తుంటాయి. సో ఇప్పుడైతే అవన్నీ పక్కన పెట్టేద్దాము. సో ఈరోజు అయితే మేము హైదరాబాద్ స్టార్ట్ అయ్యాము. జగిత్యాల నుంచి హైదరాబాద్ అనమాట. ఫస్ట్ టైం వెళ్తున్నాము, అంటే మేము ముగ్గురం కలిసి. సేమ్ ఇదే, అంటే మేము వెళ్ళేది ఆగస్ట్లో వెళ్ళాంలేండి, లాస్ట్ ఇయర్ జూన్లో వచ్చాము. సో ఇప్పుడు దేనికి వెళ్తున్నామంటే ఆల్రెడీ మీరు తమ్నైల్లో చూసే ఉంటారు, పాడ్కాస్ట్కి ఒక ఛానల్ వాళ్ళు పిలిచారనమాట. సో ఎవరెవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఉంటారో, ఇలాగ స్మాల్ స్కేల్ బిజినెస్ వాళ్ళకి, అంటే మంచిగా రన్ అవుతున్న వాళ్ళకి, లేదంటే ఎవరైనా మంచిగా ఐడియాస్ ఇచ్చే వాళ్ళకి వాళ్ళు పిలిచేసి ఇంటర్వ్యూ లాంటిది కండక్ట్ చేస్తున్నారనమాట. అంటే వాళ్ళ స్టోరీ ఎలా స్టార్ట్ చేశారు, ఎలా రన్ అవుతుంది, కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి మీరు చెప్పాలనుకుంటుంది ఏంటి అని చెప్పి చాలా వరకు క్వశ్చన్స్ అడిగారు. అవన్నిటినీ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను, నన్ను ఎలా అప్రోచ్ అయ్యారు, ఎలా అనిపించిందని చెప్పి. సో ఇప్పుడైతే మేము జగిత్యాల్లోని ఈవినింగ్ స్టార్ట్ అయ్యామండి. ఫ్రైడే అనమాట, యాక్చువల్గా పాడ్కాస్ట్ అయ్యేది సాటర్డే అనమాట. సాటర్డే వాళ్ళు చేస్తూ ఉంటారంట. సో అందుకని చెప్పి ఇంకా ఫ్రైడే, ఆ సాటర్డే సండే మా వారికి హాలిడేలేండి, ఎందుకంటే 4th సాటర్డే సండే వచ్చిందనమాట. సో ఇప్పుడు మేమైతే బస్సులో వెళ్ళాము. జగిత్యాల నుంచి కరీంనగర్ వరకు బస్సు ఎక్కి ఆ తర్వాత మళ్ళీ ఇంకో బస్సు ఎక్కామన్నమాట హైదరాబాద్. మేము డైరెక్ట్ బస్సు ఎక్కుండే కొంచెం త్వరగానే వెళ్ళుండే వాళ్ళమేమో, కానీ ఇలాగా కరీంనగర్ వరకు వెళ్ళి అక్కడ నుంచి వేరే బస్సు ఎక్కడం వల్ల చాలా లేట్ అయిపోయిందండి. దగ్గర హైదరాబాద్ ట్రాఫిక్తో కలిపి మాకు 7 hours టైం పట్టేసింది అనమాట మా అన్ని రూమ్కి చేరడానికి. సో లాస్ట్ ఇయర్ చెప్పాను కదా, మా అన్ని హైదరాబాద్లోనే హైటెక్ సిటీలో ఉంటున్నాడు. అన్ని దగ్గర నుంచి ఒక 5 kilometers అనమాట. 5 కూడా కాదు, ఇంకా తక్కువే అనుకుంటున్నాను ఈ పాడ్కాస్ట్ అయ్యేది లొకేషన్. సో అందుకని చెప్పి మా అన్ని దగ్గరికి వెళ్ళిపోయాము. సో 11:30 అయిందనమాట మేము ఇంటికి చేరేటప్పటికి. జేబీఎస్లో దిగిపోయాము. అక్కడ నుంచి ర్యాపిడో బుక్ చేసుకొని ఆటోలో వచ్చేసామన్నమాట. సో లగేజ్ ఏం పెద్దగా లేదు, ఒక బ్యాగేని. ఎందుకంటే జస్ట్ ఒక 2 days, ఈరోజు ఫ్రైడే వెళ్ళాం కదా, ఫ్రైడే నైట్ 11:30కి దిగామన్నమాట ఇంటి దగ్గర. సాటర్డే ఉంటాము, సండే ఉంటాము, మండే ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ అయిపోదాం అనుకుంటున్నాము. ఇంకా వచ్చిన వెంటనే మా డాడీతో కూడా ఒకసారి మాట్లాడేసి చేరిపోయామని చెప్పేసి ఇంకా మంచిగా పడుకుని పోయామన్నమాట. మేము అంటే నైట్ డిన్నర్ వచ్చేసి బస్సు ఒక దగ్గర ఆపారనమాట, ఊరేం తెలియదు నాకు. ఇంకా అక్కడ పునుగులు మాత్రమే ఉన్నాయి, పునుగులు తినేసి ఇంకా వచ్చేసాం కదా, ఇంకా నైట్ అయితే పడుకుని పోయాము. హలో అండి, గుడ్ మార్నింగ్. సో ఈరోజు అయితే నేను లెగ్చిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోతున్నాను అనమాట. ఇప్పుడు జస్ట్ సన్ స్క్రీన్ రాసుకొని వెయిట్ చేస్తున్నాను. నెక్స్ట్ మేకప్ ఏం లేదు, జస్ట్ చాలా లైట్గా ఫౌండేషన్ రాసుకొని. ఈ శారీకి ఇది హెవీ అయిపోయాయి కదా, సో ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయితే జస్ట్ నిన్నే స్టిచ్చింగ్ చేసుకున్నాను అనమాట. బాగా వచ్చింది, నాకు ఎలా కావాలనుకున్నాను అలా వచ్చింది. అండ్ నెక్స్ట్ శారీ అయితే మొన్న ఈ చీర అమ్మవారికి పెట్టాను అనమాట. సో ఈ శారీ అయితే కట్టుకున్నాను నేను, సాఫ్ట్గా ఉంది మొత్తం మనకి. ఇప్పుడైతే మనము ఎక్కడికి వెళ్తున్నామో చెప్తాను. ఆల్రెడీ తమ్నైల్లో చూసారో లేదో చూస్తూ ఉండండి. సో మనకి ఒక బ్యాంగిల్స్ కొంచెం హెవీ అయ్యాయి కదా, సింపుల్ శారీ కాబట్టి నేనైతే ఇలాగ సింపుల్గా రెడీ అయిపోయాను. ఈజీ అనమాట. అన్నీ ఇక్కడ బ్రెడ్ టోస్ట్, ఎగ్స్ తెచ్చినాడే. సో మేము కూడా ఇప్పుడు ఇదేనా ఇంకున్నాయా? మా అన్నయ్య బ్రేక్ఫాస్ట్ దగ్గర మ్యాక్సిమం బ్రౌన్ బ్రెడ్, ఎగ్స్ బాయిల్ చేసుకొని తింటూ ఉంటాడు అనమాట. ఇంకా మేము వెళ్ళామంటే మేము కూడా అవే తింటాము. యాక్చువల్గా మాకు అవి చాలా ఇష్టం. ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత మేము కూడా అవే తినడం స్టార్ట్ చేసామన్నమాట. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసి స్టార్ట్ అయిపోతున్నాము. చాలా సింపుల్గా ఉంది కదా, ఏం లేదు. సో ఇప్పుడైతే మనము రెడీ అయిపోయామన్నమాట. ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాము. మోక్ష తిరుగు. మోక్ష అయితే ఈ ఫ్రాక్ వేసుకుంది, పింక్ కలర్. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్నాను, అదైతే తీసేస్తాను. చాలా సింపుల్గా జస్ట్ ఒక్క సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నాను. నాకు ఎందుకో గాజులు వేస్తే చాలా హెవీ అనిపించేసింది. సో ఇంకా ఈ నా మేకప్ ఎలా ఉంది, చాలా సింపుల్గా. ఆ బ్యాగ్లో తాళం పెట్టాను మాయ, ఈ బ్యాగ్లో తాళం పెట్టాను, ఈ బ్యాగ్లో ఉంది. మా అన్నయ్య క్రికెట్ మ్యాచ్కి వెళ్తున్నాడండి. సో మోక్షని ఇంటి దగ్గర ఉంచేద్దాము అనేసి అంటే ఇంకెవరు లేరు కదా అని చెప్పి అయితే మాతో పాటు తీసుకెళ్ళిపోతున్నాను. ఇంకా మాకు దగ్గరలోనే కదండి, బండి ఉంది మా అన్నయ్యది. కాకపోతే బైక్ మీద కన్నా ఆటోలో అయితే 3 members ఫ్రీగా వెళ్ళొచ్చు అని చెప్పి అయితే
ర్యాపిడోలోనే ఆటోయే బుక్ చేసుకున్నాము ఆ లొకేషన్కి. సో ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇప్పుడు స్టార్ట్ అయిపోయాము. మార్నింగ్ 10:30 కల్లా అక్కడికి వచ్చేయమని చెప్పారు. మేము ఇక్కడ 10 o'clock అయిందనమాట స్టార్ట్ అయ్యేటప్పటికి. కరెక్ట్ 10:30కి లొకేషన్కి చేరిపోయాం మేము. ఇంకా పాడ్కాస్ట్ చేసే వాళ్ళు నన్ను ఎలా అప్రోచ్ అయ్యారంటే, ఒక స్మాల్ బిజినెస్ని రన్ చేస్తున్నాను కాబట్టి మీరు ఎలా బిజినెస్ స్టార్ట్ చేశారు ఏంటి అని చెప్పి, మనకి పాడ్కాస్ట్ చేయాలనుకుంటున్నానని చెప్పి అయితే వాళ్ళు నాకు కాల్ చేశారనమాట ఒక 2 weeks ముందు. యాక్చువల్లీ ముందు వీకే చేద్దాం అనుకున్నారు, కాకపోతే ఆ రోజుకి నేను ఒక ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకున్నాను ఇక్కడ. సో అందుకని చెప్పి ఆ ఆర్డర్ క్యాన్సిల్ చేయలేనండి. అందుకని చెప్పి నేను నెక్స్ట్ వీక్ వస్తానని చెప్పి ఈ వీక్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నాను అనమాట వీళ్ళకి. సో ఇప్పుడు వాళ్ళు నాకు కాంటాక్ట్ అయ్యారు కదా, ఇలా చేయాలనుకుంటున్నానని చెప్పి. సో వీళ్ళైతే నాకు మనీ ఏం ఛార్జ్ చేయలేదండి. నేను కూడా వాళ్ళ దగ్గర మనీ ఏం తీసుకోలేదు. జస్ట్ నార్మల్గా వాళ్ళు కూడా కొత్తగా స్టార్ట్ చేసినట్టే 1 year నుంచి వాళ్ళు చేస్తున్నారనమాట యూట్యూబ్ ఛానల్లోని. ఎవరెవరైతే స్మాల్ బిజినెస్ని ఇలా రన్ చేస్తున్నారో వాళ్ళకి ఇలాగా పాడ్కాస్ట్లు కండక్ట్ చేస్తూ ఉంటారనమాట. సో మనకి ముందే అడుగుతారనమాట, మీరు ఎలా స్టార్ట్ చేశారు అంటే, మన బిజినెస్ గురించి మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా అడుగుతారు. ఫ్యామిలీ నుంచి మొత్తం మన చిన్నప్పటి నుంచి స్టడీ ఎక్కడి వరకు చదువుకున్నారు, ఎక్కడ చదువుకున్నారు, బిజినెస్ స్టార్ట్ చేయడానికి రీజన్, బిజినెస్ చేసిన తర్వాత మీరు ఏం ఎక్స్పీరియన్స్ చేశారు, ఎలా అనిపించింది, కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి మీరేం సజెస్ట్ చేస్తారు, ఇది ఓకేనా లేదంటే ఇంకా బెటర్గా చేయాలనుకునే ఏవైనా ఐడియాస్ ఉంటాయా అని చెప్పి చాలా క్వశ్చన్స్ అడుగుతారు. ఇక్కడ ఏవేవైతే మనకు అడుగుతారో మనకి ముందే అడుగుతారనమాట. అంటే ఇక్కడ ఏ క్వశ్చన్స్ అయితే అడుగుతారో దానికంటే మనకి మన స్టోరీ చెప్తూ ఉంటాం కదా, మనం ఎలా స్టార్ట్ చేసాము, ఏంటి, ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది, ఇప్పుడు ఎలా రన్ అవుతుంది మొత్తం అంతా కూడాను, అంటే మెటీరియల్ గురించి మొత్తం అంతా A to Z అనమాట. ఇంకా సో ఇప్పుడు ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఈ పాడ్కాస్ట్ చూస్తే మాత్రం మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో అంత మంచిగా క్వశ్చన్స్ కూడా అడిగారనమాట, మంచిగా రిసీవ్ చేసుకున్నారు, చాలా మంచిగా. సో పాడ్కాస్ట్ అంతా కూడా దగ్గర ఒక 2 hours జరిగిందండి. పాడ్కాస్ట్ అవుతున్నంతసేపు మా వారైతే ఏదో ఒక మూవీ చూసుకున్నారండి. మోక్ష కూడాను నాకు ఒక గ్యాప్ ఇచ్చేటప్పుడు మాత్రం నా దగ్గరికి వచ్చి మాట్లాడుకుంటూ మళ్ళీ పక్కన అయితే కూర్చునేది. సో మొత్తం 2 hours టైంలోని దగ్గర మధ్యలోని మనకి అంటే వాటర్ తాగడానికి, బయటకు వెళ్ళడానికి కూడాను గ్యాప్ అయితే ఇస్తారనమాట. మనం ఆపేయమంటే ఆపేస్తారు. ఇప్పుడే మనకి అడగాల్సిన క్వశ్చన్స్ అన్నీ కూడా అడిగారనమాట. పాడ్కాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మా వారు, మా మోక్ష వెయిటింగ్ అనమాట. ఇప్పుడు ఇంటికి వెళ్తాము. ఇంకా మేము రిటర్న్ వెళ్ళినప్పుడు కూడా ర్యాపిడో ఆటో అయితే బుక్ చేసుకున్నామండి. సో ఇప్పుడే మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ర్యాపిడో బుక్ చేశారు మా ఆయన. ఎలా ఉంది? ఏ సినిమా చూసావు? ఎందుకు ఇంట్లో సో మేము మధ్యాహ్నం ఇంటర్వ్యూ నుంచి వచ్చిన తర్వాత మంచిగా చక్కగా స్లీప్ అయితే వేసుకున్నాం అనమాట. ఇప్పుడు బాయ్. ఎవరు? మేబీ మ్యాక్సిమం వస్తే రావచ్చు. సో ఇంక ఇప్పుడు అయితే మా అన్నయ్యల ఇంట్లో ఉంటున్నాం కదా, ఇది రూమ్లోని. ఇంకొక అన్నయ్యలు కూడా ఉన్నారనమాట ఇక్కడే. శేఖర్ అండ్ వాసు ఇద్దరు ఇక్కడే ఉంటున్నారు. శేఖర్ మాయ, వాసు మాయ వస్తున్నారు ఇప్పుడు. అందుకే లే ఫాస్ట్గా. పాప మీద వచ్చింది కానీ ఎక్కడికి అలా మా ఆయనకర్లు తోకలా తిరుగుతుంది కానీ ఎక్కడికి పాప ఆడట్లేదు, ఏడు చేయట్లేదు. అందుకని ఆ మాల్కి తీసుకెళ్ళి మనకి ఏదో కిడ్స్ జోన్ ఏదైనా ఉంటే ఒకసారి చూద్దామని చెప్పి, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి అంటున్నాడు మా అన్నయ్య, కానీ చూడాలి. ఇప్పుడైతే నేను టీ పెట్టుకున్నాను. మా ఆయనకి నాకు టీ అయితే పెట్టాము. మధ్యాహ్నం తినేసామండి. మధ్యాహ్నం ఏంటి, బంగాళదుంప ములంకాడ కర్రీ, గోంగూర పప్పు చేశారనమాట. ఫ్రిడ్జ్లో ఉందా మాయ? ఫ్రిడ్జ్లో అటు ఉంటుంది. తీసుకో కడుక్కో యాపిల్. అయితే ఇప్పుడు ఇంకా అదనమాట. మనకి ఇక్కడ వస్తే పనేం ఉండదు అనమాట. అలా ఫ్రీగా ఖాళీగా ఉంటాం. ఇంటి పనులే ఉండవు కదా. అండ్ చక్క అమ్మల ఇంటికి వెళ్ళినట్టు ఉంటుంది ఇక్కడికి వస్తే. ఇప్పుడైతే అదే చెప్తున్నా కదా, ఇద్దరు అన్నీళ్ళు కూడాను ఏఎంబీ మాల్కి వస్తానన్నారు. ఇక్కడ నుంచి దగ్గరే, ఒక 15 minutesలో వెళ్ళిపోవచ్చు. వాళ్ళు 6:30 కల్లా 6:30 కల్లా రీచ్ అవుతారు. మేము కూడా 6:15 కల్లా బయలుదేరితే. ఇది మందు కాదు కావాలి. మధ్యాహ్నం భోజనం చేసి పడుకున్నాం కదా, ఇంక ఈవినింగ్ అయితే టీ పెట్టుకున్నానండి. టీ తాగేసిన తర్వాత కొంచెం అలాగా జడవేసుకొని వెళ్ళిపోవడమే అనమాట ఏఎంబీ మాల్కి. ఇక్కడ నుంచి ఒక 2 kilometers అండి. సో దగ్గరే. సో ఇప్పుడు కూడా మేము ర్యాపిడో బుక్ చేసుకున్నాం అనమాట. మా అన్నయ్య ముందే చెప్పాడు ఏంటంటే, ఆ ఏఎంబీ మాల్లోని కానీ మీరు బైక్ తీసుకెళ్లారంటే పార్కింగ్ చాలా కిందకి వెళ్ళిపోతారు, అసలే సాటర్డే కాబట్టి అని చెప్పి అయితే అన్నాడు అనమాట. అందుకని చెప్పి ఇంకా ఆటో బుక్ చేసుకున్నాం మేము. ఇప్పుడు ఇద్దరు అన్నయ్యలు, ఇంకో అన్నయ్యలు అని చెప్పాను కదా, సో వాళ్ళు వస్తున్నారనమాట.
మా అన్నయ్యలు కలిసాం, చాలా హ్యాపీగా ఉంది. చాలా సంవత్సరాలు అంటే కాదు, అవును ఎప్పుడు కలిసాం మనకు? అప్పుడే తెలంగాణ స్లాంగ్ మాట్లాడుతుంది. ఇది మాట్లాడేస్తుంది ఫుల్గా. ఇది మా శేఖర్ అన్నయ్య, మా వాసన్య, మా పెద్దమ్మల పిల్లలు. సో లాస్ట్ టైం సేమ్ ఇదే 1 year ముందు కలిసాం హైదరాబాద్లో. ఆ తర్వాత ఇంటి దగ్గర ఇంకంతే. మోక్ష ఇంకా దాని ఆలోచనలు వేరే ఉన్నాయి అన్నమాట, ఏదేదో ఆడుకోవాలి ఏంటి అనేది. నేను మోక్షాన్ని కిడ్స్ జోన్స్కి తీసుకెళ్ళానండి. అంటే వైజాగ్లోని సిఎంఆర్ సెంటర్లో ఆడిపించే ఉండేదాన్ని అనమాట. సో అయితే మా అన్నయ్య చెప్పాడు కాస్ట్ ఎక్కువ ఉంటుందని చెప్పి, కాకపోతే మరీ అంత ఎక్కువ ఉండదేమో అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మినిమం కార్డ్ ఛార్జెసే 1500 ఉన్నాయండి. సో ఆ 1500 మేము ఇప్పుడు తీసుకునే బదులు మంచిగా కావాల్సినంత స్నాక్స్ ఏదో ఒకటి తినేసి వెళ్ళిపోతే బెటర్ అని చెప్పేసి ఇంకా ఫుడ్ జోన్కి అయితే వచ్చేసామన్నమాట. మోక్షకి కొంచెం చెప్పామన్నమాట. సో దానికన్నా అది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది కదమ్మా, ఇక్కడ ఇలా తిందాము, నీకు ఏటి కావాలండి అది చెప్పి అదే ఆర్డర్ పెడతానని అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ అడిగింది. సో ఫ్రెంచ్ ఫ్రైస్తో పాటు పిజ్జా కూడా అడిగింది అనమాట. సో అవన్నీ కూడా దానికి తినిపించేసి మేము కూడా కొంచెం అలా తినేసి ఈలోపు మా అన్నయ్య కూడా వచ్చాడు, అజన్య. సో అందరం కూడా ఒక అటు ఇటు తిరిగేసి ఇంకా కొన్ని షాపులు అవన్నీ కూడాను చూసామన్నమాట, బట్టలు కూడాను. సో ఇంకా అలాగ కొంచెం టైంపాస్ చేసుకుని అయితే ఇంటికి వెళ్ళిపోయాము. నీ గురించి నేను వస్తాను, నాకు అనుకుంటే మా అన్నయ్య రూమ్కి దగ్గరలోనే పిస్తా హౌస్ ఉందండి, వాకబుల్ డిస్టెన్స్ అనమాట. మేము ఆ రోజు చికెన్ బిర్యానీ తిన్నామన్నమాట, ఆర్డర్ పెట్టేశారు. మేఫిల్ దగ్గర చాలా బాగుంటుందని అన్నారనమాట మా అన్నయ్యలు. సో మేము కూడా ఇంతకు ముందు వచ్చేటప్పుడు టేస్ట్ చేయలేదని చెప్పి అయితే అది తినేసాము. అది కొంచెం హెవీ అయ్యిందనమాట, అందుకని చెప్పి అలాగా టీ బాగుంటుందని అంటే పిస్తా హౌస్లోని తాగడానికి వచ్చామన్నమాట. సో ఇంక ఇక్కడ టీ తాగేసి అలా మళ్ళీ మా ఇంటికి వాకింగ్ చేసుకొని అయితే వెళ్ళిపోయాము. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మళ్ళీ మంచి మంచి వీడియోస్తో అయితే నెక్స్ట్ వీడియోస్లో కలుస్తాను. ఓకే అండి, అయితే బాయ్.